దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చినటువంటి మీ అందరకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనతోటి ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాము. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడైనటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. త్రిత్వములోని 3వ ఆదివారములో ప్రభా మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానానికై నీకు వందనాలు. ఆనాడు పేతురు యోహానులు ప్రభా దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు నాయన పుట్టినది మొదలుకొని నాయన కుంటివాడైనటువంటి భిక్షగాడు ప్రభువా నాయన వారి యొద్ద ఏమైనా దొరుకునేమోనని ఎదురు చూసినప్పుడు తండ్రి నాయన ఇదిగో ప్రభా నిన్ను వేడుకొనినప్పుడు మా యొద్ద వెండి బంగారములు లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము అని నజరేడైనటువంటి యేసు నామములో నీకు స్వస్థత కలుగునుగా. కానీ ఆనాడు నీ యొక్క భక్తులు ప్రభా ఏ రీతిగా నాయన నీ నామము పేరట నాయన ప్రవచించారో తండ్రి, మరి స్వస్థత పొంది ఉన్నాడు ఆ వ్యక్తి ప్రభా. అలాగనే మరి నాయన ఈరోజు ప్రభా నీ దాసుని ద్వారా నీ యొక్క వాక్యాన్ని తండ్రి అందిస్తుండగా ప్రభా వినుచున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డల యొక్క హృదయాలు కూడా నాయన వారు ఏ అవసరత నిమిత్తమై ఈ వాక్యమును తండ్రి వింటున్నారో ప్రభా, ఆనాడు అతని యొక్క స్వస్థతను నాయన మీరు ఏ రీతిగా ఇచ్చి ఉన్నారో ఈ వాక్యము ద్వారా అనేక బిడ్డలు ప్రభా నీ వైపు నడిపించబడి నాయన మేలులతో తృప్తి పొందులాగను మీరు కృప చూపిస్తారని నమ్ముతూ ఇది నా ఆరాధనను ప్రభ నీ చేతులకి అప్పగిస్తూ నీవే మహిమ ఘనతను తండ్రి కలుగ చేస్తావని నమ్ముచు యేసు పరిశుద్ధ నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ పాటల పుస్తకంలో నుంచి భజన చేయిచు భక్త పాలక అనేటటువంటి కీర్తనను పాడుకుంటూ ఆయన నామాన్ని ఘనపరుద్దాము. మన మధ్యలో ఉన్నటువంటి శ్రీమతి అమృత రతన గారు నేను ఇరువురము కలిసి ఈ పాటను పాడతాము.
వాక్యాన్ని చదువుకుందాము. త్రిత్వము తర్వాతి 3వ ఆదివారం కొరకైనటువంటి వాక్యాన్ని చదువుకుందాము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 8వ వచనము. మన మధ్యలో ఉన్నటువంటి శ్రీమతి అమృతారత్న గారు వచ్చి మనకి ఈ వాక్యాన్ని చదివి వినిపిస్తారు. దేవుని స్తోత్రములు. మీ అందరికి నా వందనాలు. వాక్యమును చదువుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. వాక్యం చదివి వినిపించినటువంటి శ్రీమతి అమృతారత్న గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యంలోనికి వెళదాము. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులను ఆహ్వానించుకుందాము. రెవరెండ్ డాక్టర్ నవకుమార్ రాయపూడి గారు వచ్చి మనకు వాక్యాన్ని అందిస్తారు. మన తండ్రి అయిన దేవునియు ప్రభువైన యేసుక్రీస్తునియు కృపయు సమాధానములు మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, త్రిత్వం తర్వాతి 3వ ఆదివారంలో మనం ప్రవేశించాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చదువుకునేటువంటి వాక్య భాగంలో లూకా సువార్త 3వ అధ్యాయము 1వ వచనంలో కానీ, అలాగే సువార్త పాఠం 15వ అధ్యాయం 11వ వచనం నుంచి 16వ వచనంలో ఉన్నటువంటి అంశము తప్పిపోయిన మానవుడు తిరిగి వచ్చిన కుమారుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఈనాటి అంశం. మానవుడు తప్పిపోయాడు. నేటి మానవుడు అన్ని విషయాలలో అభివృద్ధి చెందుతూ ఉన్నాడు, కానీ ఆధ్యాత్మిక రంగంలో ఆగిపోతూ ఉన్నాడు, ఆరిపోతూ ఉన్నాడు, తప్పిపోతూ ఉన్నాడు. ఈనాటి క్రైస్తవుడు కేవలం భౌతికపరమైనటువంటి వాటి కోసం విశ్వాసంలోనూ విధేయతలోనూ
తప్పిపోతూనే ఉన్నాడు. గమనించండి, మానవుడేమో అన్ని విషయాలలో ఆరితేరుతూ ఉన్నాడు. ఆధ్యాత్మిక రంగంలో కొంతమంది ఆగిపోతున్నారు, ఆరిపోతున్నారు, తప్పిపోతున్నారు. క్రైస్తవులలోనేమో కేవలం భౌతికపరమైన వాటి కొరకు మాత్రమే దేవుని దగ్గరికి వస్తూ విశ్వాస స్థాయిలో ఎటువంటి అభివృద్ధి, ఎదుగుదల అనేటువంటిది లేకుండా, విధేయత అనేది అసలు నేటి భక్తులలోనూ సంఘాలలోనూ కనబడకుండా తప్పిపోతూనే ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసి తప్పిపోవటానికి గల కారణం ఏంటి? మానవుడు తప్పిపోతున్నాడు, విశ్వాసి తప్పిపోతూ ఉన్నాడు. విశ్వాసి తప్పిపోవటానికి గల కారణాలేంటి? దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. చూద్దాం. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. వారికి శ్రమ కలుగును, వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు. వారికి నాశనము కలుగును, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. వారికి క్షయము సంభవించును. నేను వారిని విమోచింపగోరుచున్నాను, వారు నా మీద అబద్ధములు చెప్పుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసి తప్పిపోవటానికి గల కారణాలు ఏంటంటే, మొదటిది దేవునిని విసర్జించుట. ఈ వాక్య భాగములో హోషేయ గ్రంథంలో హోషేయ ప్రవక్త అక్కడ పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఇశ్రాయేలు జాతి, ఇశ్రాయేలు సంఘము దాదాపుగా 90% దేవునిని విసర్జించిన కోవలోనికి వెళ్ళిపోయారు. అందుకనే దేవుడు హోషేయ ప్రవక్త ద్వారా వారికి ఒక గొప్ప గుణపాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. రెండవది, విశ్వాసి తప్పిపోవటానికి గల కారణం ఏంటంటే, లూకా సువార్త 22వ అధ్యాయము 33వ వచనాన్ని మనం గమనించినప్పుడు, లూకా సువార్త 22వ అధ్యాయము 32వ వచనం. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసి తప్పిపోవటానికి గల కారణం ఏంటంటే, రెండవదిగా దేవుని మీద నమ్మకం లేకపోవుట. చాలామంది విశ్వాసులు దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు, దేవుని కలుసుకుంటూ ఉంటారు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ జవాబు వస్తుందో రాదో అంటే, ఒకటి తన మీద తనకు నమ్మకం లేకపోవటం, తాము కలిగి ఉన్న దేవునిని నమ్మకం లేకపోవటం. అర్థమవుతుందా? కాబట్టి దేవుని మీద నమ్మకం లేకపోవటం వలన మాత్రమే విశ్వాసి తప్పిపోవటానికి రెండవ కారణం. అంటే నీ మీద నీకు నమ్మకం ఉండాలి, నువ్వు సేవిస్తున్న దేవునిని నమ్మి ఉండాలి. ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పేతురు గురించి చెప్తూ, ఏమయ్యా పేతురు, నీ భక్తిలో, నీ బ్రతుకులో అనేక సార్లు నువ్వు నన్ను చూస్తూ ఉన్నావు, నన్ను వెంబడిస్తూ ఉన్నావు. కానీ నువ్వు నన్ను వెంబడించిన రోజులలో నన్ను విడిచి వెళ్ళిపోవటానికే నీకు నీ మనస్సు ఎక్కువగా వెనక్కి లాగింది. అందుకని ప్రభువు చెబుతున్నటువంటి మాట ఏమన్నాడంటే, పేతురు చూడండి ఈ మాట ఏమంటున్నాడంటే 32వ వచనంలో, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఆశ్చర్యకరమైన మాట. అంటే పేతురు భక్తి చేస్తున్నాడు, ప్రభువును వెంబడిస్తున్నాడు. 22వ అధ్యాయము అంటే ఇక
ఈ 2 అధ్యాయాలలో 20 లూకా సువార్త 24 అధ్యాయాలు అంటే యేసుతో 3.5 సంవత్సరాల పరిచర్యలో ఇక్కడ 3 సంవత్సరాలు పరిచర్య జీవితం అయిపోయింది. యేసును వెంబడిస్తున్నాడు. యేసు చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ప్రత్యక్షంగా చూశాడు, అనుభవించాడు. అయినప్పటికీ కూడా యేసును నమ్మలేని పరిస్థితి, నమ్మాల్సిన స్థాయిలో నమ్మకము లేని దుస్థితి. ఒక రోజున అది మొదటి సంవత్సరం, యేసు పరిచర్య ప్రారంభించిన మొదటి సంవత్సరంలో యేసు సముద్రం మీద నడుస్తూ వస్తూ ఉన్నప్పుడు, బోధకుడా నీకు ఇష్టమైతే నేను రావచ్చా అని పేతురు అడిగినప్పుడు వచ్చాయి అన్నాడు. ఆ త్రోవలో ఆయన మునిగిపోతున్నప్పుడు ప్రభువు చెప్పిన మాట, నీవు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అన్నాడు. ఆయన ఎవరు? అన్యజనుడు కాదు, ఒక భక్తుడు కాదు, యాజ్ ఎ డిసైపుల్, శిష్యుడు. మొదటి సంవత్సరంలో శిష్యునితో పేతురుతో ప్రభు చెప్పిన మాట, పేతురు నీవు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అంటున్నాడు. ఇక 3 సంవత్సరాలు అయిపోతున్న ఈ తరుణములో పేతురుతో ప్రభు అంటున్న మాట, నీ విశ్వాసము తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి నడిచిపోతూ ఉన్నప్పుడు పడిపోవటానికి అనేకమైనటువంటి కారణాలు. ఒకటి, వెనక నుంచి ఒకరు నెట్టేయచ్చు, ముందు నుంచి యాక్సిడెంట్ జరగవచ్చు, లేదా మనిషి యొక్క బలహీనతతో కూడా పడిపోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగనే విశ్వాసి పడిపోవటానికి గల కారణం, విశ్వాసి పడిపోవటానికి గల కారణం ఏంటంటే దేవుని మీద నమ్మకము లేకపోవటం. అంటే దేవుని పని చేయటం దేవునికి ఇష్టం, సాతానునికి ఎంతో కష్టం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని మీద నమ్మకం లేకపోవట వలన కూడా విశ్వాసి పడిపోవటానికి, తప్పిపోవటానికి కారణము అవుతుంది. మూడవదిగా, విశ్వాసి తప్పిపోవటానికి గల కారణం చూద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో, కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోతున్నారు. ఎక్కడ తప్పిపోయారంట? ఎలా తప్పిపోతున్నారంట? హృదయాలలో దేవుని గురించిన ఆలోచన లేకపోవటం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవాళ ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని వాక్యాన్ని వినాలి. కానీ ఆదివారం ఆరాధన మీద, చెప్పబడేటటువంటి వాక్యం మీద ఎంతమందికి శ్రద్ధ ఉంటుంది, ఎంతవరకు శ్రద్ధగా ఉంటుంది? ఆదివారం అంటే ఏదో ఫ్యాషన్ డిజైనింగ్కి తయారైనట్టుగా రావటం, ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి బలమైన మాంసాహారాన్ని తినటం, అయిపోయింది ఆరాధన, అయిపోయింది ఆదివారం. కానీ వాక్యము ఏమని సెలవిస్తుందంటే, హృదయములో దేవుని గురించిన ఆలోచన లేకపోవటం. ఈరోజు చెప్పబడిన వాక్యం కొరకు, చెప్పబడుతున్నటువంటి వాక్యం కొరకు, ఆ వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్ష చేసుకుంటే, మనల్ని మనం బెరీజు వేసుకుంటే, ఆ తూచినప్పుడు ఆ తూకములో మనం ఏ స్థాయిలో ఉన్నాం, మన భక్తి ఎంత స్థితిలో ఉంది అనేటటువంటి ఆలోచన నేటి సంఘాలలో, నేటి విశ్వాసులలో ఎంతవరకు కనబడుతుంది? ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధనకు వచ్చినటువంటి వారిలో ప్రభువు చూసేటటువంటి మాట చూడండి. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నటువంటి మాట,
వారి చూడండి, వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోచున్నారు. నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారి నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని. నా మార్గములను తెలుసుకొనలేదు అట. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నడిపించున్నావా అని పాట పాడతాం, మార్గము చూపము ఇంటికి అని పాడతాం, మంచిదే. కానీ వారు తమ మార్గములను చూడండి, దేవుడు చెప్పినమాట, వారు నా మార్గములను తెలుసుకొనలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి విశ్వాసి తప్పిపోవటానికి గల కారణాలు. అందుకని ఈ చదువుకునేటువంటి సువార్త పాఠంలో లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో ఈ తప్పిపోయిన కుమారుని గురించినటువంటి ఉపమానం. ఎందుకయ్యా ప్రభు ఈ మాటలు చెప్పాడు అని అంటే, ఈ అధ్యాయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. 15వ అధ్యాయము 1వ వచనం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి, ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకొనిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరంట? సమస్తమైన సుంకరులు పాపులు ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చారు. సుంకరులు అంటే సంకర జాతి వారు మన భాషలో. రెండవది పాపులు. వీళ్ళు ఎందుకు వచ్చారు? ఆయన బోధ వినటానికి వచ్చారు. వస్తే పరిసయ్యులను శాస్త్రులను అది చూసి, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు దగ్గరకు సమస్తమైన ప్రజలు వచ్చారు. వారిలో సుంకరులు పాపులు ఉన్నారు. అయితే పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఏం చేశారు? యేసు దగ్గర సమస్తమైన ప్రజలు ఉండటం చూశారు. పరిసయ్యులు అంటే ప్రత్యేకించుకునేటటువంటి ఒక తెగ. మన భాషలో పెద్ద కమ్మారు అంటారే, వాళ్ళ వరకు వాళ్ళు గిరిగీసుకొని నేనే పెద్ద కులం చెందినవాడిని అని వాళ్ళు అనుకుంటే, మనోళ్ళు నేనే పెద్ద భక్తుడిని, నేనే పెద్ద సేవకుడిని, నేనే పెద్ద భక్తి విధానంలో ఉన్నాను అని తమ స్థితిలో తమకు తాము గిరిగీసుకొని ఆ గిరిలోనే ఉంటారు. తోటి సేవకుడిని కానీ, తోటి భక్తుని కానీ, తోటి విశ్వాసిని కానీ పలకరించి, ఒకవేళ వారు పలకరించిన తిరిగి వందనాలు చెప్పలేని దుస్థితిలో ఉండిపోతారు. పరిసయ్యులు శాస్త్రులు అంటే రాసేటటువంటి వారు. శాస్త్రాలను ఇప్పుడైతే ప్రింటింగ్ మిషన్లు ఉన్నాయి, జిరాక్స్ కాపీలు ఉన్నాయి. అప్పుడు అవి లేవు. ఒక విషయాన్ని ఒకటి రాస్తే ఆ రాసిన దానిని భద్రపరచడానికి ఒక పీరియడ్ ఉంటుంది. ఇది 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఖండన అయిపోతుంది. ఆ ప్రతుల్ని మళ్ళీ ఎత్తి రాస్తూ ఉండేవాళ్ళు. ఇంక అదే పని. రాజు శాసనాలు కానీ, రాజ్యాంగం కానీ, అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా విధానం కానీ. ఇవాళ ఒక పేపరు ప్రింటింగ్ ఉంది, జిరాక్స్ ఉంది. అప్పుడు అది లేదు. కాబట్టి సమాజంలో ఈ 2 తెగలు చాలా హైలీ కాస్ట్లీ పీపుల్, క్యాస్ట్లీ పీపుల్ అనొచ్చు. ఉన్నత కులానికి, ఉన్నత వర్గానికి, ఉన్నత జాతులకు చెందినటువంటి వారు ఈ పరిసయ్యులు, శాస్త్రులు. అంతవరకు బాగానే ఉంది. వారు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని గురించి వారు అనుకున్నటువంటి మాట చూడండి, ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకునిరి. ఇది వీరికి అర్థం కాల. అర్థమవుతుందా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శాస్త్రులు, పరిసయ్యులు ప్రభువు చేస్తున్నటువంటి పని అర్థం కాల. ప్రభువు చూపిస్తున్న ప్రేమ వారికి అర్థం కాల. అందుకని దేవుడు వారితో ఈ ఉపమానాలు చెబుతూ తప్పిపోయిన కుమారుని గురించినటువంటి ఇది కూడా యాజ్ ఎ పారబుల్, ఉపమానము, ఈ మాటలు ప్రభువు చెబుతా ఉన్నాడు. ఇక్కడ ఈ 11వ వచనం నుంచి 16వ వచనం వరకు
దేవునికి వ్యతిరేకముగా మానవుడు చేసిన పాపం కనబడుతుంది. 16వ అధ్యాయంలో ఈ 15వ అధ్యాయం 16వ వచనం నుంచి తప్పిపోయిన కుమారుని గురించినటువంటి విభాగం 11వ వచనం నుంచి 16వ వచనం వరకు దేవునికి వ్యతిరేకంగా మానవుడు చేసిన పాపం కనబడుతూ ఉంది. అయితే తప్పిపోయిన చిన్న కుమారుడు అంటారు, కానీ ఇక్కడ తప్పిపోయిన ఇద్దరు కుమారులు. తప్పిపోయింది భౌతికంగా తప్పిపోయింది చిన్నోడైతే, తప్పించుకుని పోయింది పెద్దోడు. ప్రియ దేవుని బిడ్డలారా, వీరిద్దరూ కూడా తప్పిపోయిన ఇద్దరు కుమారులు. దీని కారణాలు ఏంటి? ముందుగా చిన్నోడి గురించి చూద్దాం. తప్పిపోయిన కుమారుడు ఎందుకు ఈ విధంగా జరిగింది అని అంటే, ఏమి తప్పిపోయిన దానికి గల కారణాలు ఏంటి? దేవుని నుండి మానవుడు దూరం అవటానికి గల కారణాలు ఇక్కడ గుర్తించవచ్చు. చాలా జాగ్రత్తగా మనం గమనిద్దాం. నేటి మానవుడు లేకపోతే క్రైస్తవుడు, నామకార్థ క్రైస్తవుడు అల్ప విశ్వాసి, స్వల్ప విశ్వాసి తప్పిపోవటానికి గల కారణాలు ఏంటంటే, ప్రియ దేవులారా, మొదటిగా ఒకటి స్వభావము. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. యాజ్ ఏ నేచర్, స్వాభావికంగా మానవుడు పాపి అయి ఉన్నాడు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. రక్షింపబడిన విశ్వాసిలో కూడా ఈ రెండు స్వభావములు కలవు. రక్షించబడుట అంటే ఏంటి? మారు మనసు పొందిన వ్యక్తి. రక్షించబడని వ్యక్తి అంటే మారు మనసు అనుభవం లేని వ్యక్తి. అంటే రక్షించబడిన వ్యక్తి విశ్వాసిలో కూడా ఒకప్పుడు ఏమి స్వభావం ఉంది? పాప స్వభావము, పాత స్వభావము. ఈ పాప స్వభావాన్ని, పాత స్వభావాన్ని, ఆ పాత చొక్కాని విడిచి కొత్త చొక్కా వేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది ఆ పాత వస్త్రాలు కూడా చక్కగా ఇస్త్రీ చేసి షెల్ఫ్లో, బీరువాలో పెట్టుకుంటాం. అలాగనే రక్షించబడిన విశ్వాసులు కూడా ఈ రెండు స్వభావాలు ఉంటాయి. ఒకటి పాప నైజము, రెండవది దేవుని స్వభావము యాజ్ ఎ నేచర్. అందుకని పెద్దోళ్ళు అంటారు, అరే పుట్టుకతో వచ్చిన బుద్ధి పొడమి దాకా ఉంటుంది, కట్టై కాలేంత వరకు కూడా అది పోదు అంటారు. నిజమే. కానీ క్రీస్తును ధరించిన తర్వాత, క్రైస్తవునిగా మారిన తర్వాత ఆ పాత పాప స్వభావం మీద మనం ఏం చేస్తామంటే ఒక వస్త్రాన్ని కప్పేస్తాం. దానినే మనస్సు మార్చుకొనుట, మారు మనస్సు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాపము చేయకుండా దేవుని స్వభావము విశ్వాసిని కాపాడుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ రక్షించబడిన విశ్వాసి అజాగ్రత్తగా ఉన్నచో విశ్వాసిలోనున్న నైజ స్వభావము అతనిని పిల్లబీటుగా పడేస్తుంది. అర్థమవుతుందా? ఈ భక్తిలో, విశ్వాసములో, విధేయతలో, సేవలో కొంత నిర్లక్ష్య వైఖరి అనేటటువంటిది ఎప్పుడైతే విశ్వాసిలో కనబడుతుందో, అంటే ఈ నూతన స్వభావము ఎప్పుడైతే అల్పంగాను స్వల్పంగాను కనబడుతుందో, పాత నైజము, పాప స్వభావము ఆ మనిషిని పాపములోనికి నెట్టేస్తుంది. అయితే ఇతనిలో ఇప్పుడు ఈ పాత స్వభావము చెలరేగింది. ఇద్దరు ఆ తండ్రికి పుట్టిన కుమారులే, ఇద్దరు ఆ ఇంటిలో పెరిగిన వారే. ఇదేం బయటోడు కాదు. ఇద్దరు ఆ కుటుంబంలో నుంచి వచ్చిన వారే. ఇద్దరు ఒకే తిండి తింటున్నారు,
ఒకే తండ్రి పెంపకంలో ఉన్నారు, ఒకే పరిస్థితుల మధ్య పెరిగారు. కానీ ఈ తప్పిపోయిన కుమారుడు రెండో వాళ్ళలో ఏమొచ్చిందంటే ఈ పాత స్వభావము చెలరేగింది, బయటకు వచ్చేసింది. అప్పుడప్పుడు మనోళ్ళు కూడా, నా సంగతి నీకు సరిగా తెలియదు, నేనంటే ఏందో తెలుసా, పైకెట్ట సైలెంట్గా ఉండానేమో, లోపల చాలా వైలెంట్ అంటారు. అంటే ప్రతి మనిషిలో కూడా ఈ రెండు స్వభావాలు ఉంటాయి. అయితే ఇతనిలో ఆ స్వభావము, పాత స్వభావము చెలరేగింది. కాబట్టి ఈ తప్పిపోయిన కుమారునిలో తప్పిపోవటానికి గల కారణం ఏంటంటే యాజ్ ఏ నేచర్, స్వభావము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ స్వభావము ప్రస్తుతం ఎలాగుంది? నీవు దేవునికి దగ్గరగా ఉంటే నీ పాప స్వభావము నీ మీద పెత్తనం చలాయించదు, నీ మనసు మీద అజమాయిషీ చేయదు. ఒకవేళ నీవు దేవునికి దూరంగా ఉంటే, అంటే నిర్లక్ష్య స్వభావంతో ఉంటే, నిర్లక్ష్య వైఖరితో ఉంటే, దేవుని సన్నిధికి రావటానికి కానీ, దేవుని వాక్యాన్ని వినటానికి కానీ, దేవుని చిత్తాన్ని చేయటానికి కానీ నీవు కాస్త నిర్లక్ష్య వైఖరి చూపించినట్లయితే ఆటోమేటిక్గా సాతానుడు నీ హృదయంలోనికి జ్వరబడతాడు. మీకు అర్థమయ్యే భాష. చిన్నప్పుడు మన ఇళ్ళల్లో ఇంటికి ఒకవేళ ఇంట్లో ఉండా లేదా బయట కూర్చున్న తలుపు వేసుకొని కూర్చునేవాళ్ళు పెద్దవాళ్ళు. ఎందుకు? తలుపు వేయటంలో అజాగ్రత్తగా ఉంటే ఈ కుక్క లోపలకు జొరబడి ఆ వండుకున్నటువంటి ఆహారాన్ని తిని వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎవరిది లోపం అంటావు? ఆ తలుపు వేయటంలో అశ్రద్ధ చూపటం. నువ్వు ఇంట్లో ఉండి ఆ కుక్క వచ్చేది కూడా చూడలేకపోతున్నావు అని చెప్పేసి అని ఆ వచ్చిన యజమాను ఆమె మీద దబిద్దివి అని బాధపడేస్తాడు. అంటే ఇక్కడ కొద్దిగా ఒక్క నిమిషం అజాగ్రత్తతో ఉంటే ఆ బయట వీధి కుక్క ఏ విధంగా లోపలికి వచ్చి మనం వండుకున్నటువంటి మన కోసం సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని అది తిని ఎలాగైతే వెళ్ళిపోతుందో, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఏర్పాటు చేసినటువంటి మన కుటుంబములో, మన కాపురములో ఉన్నటువంటి సంతోషము, సమాధానము అనేటటువంటి పదార్థములను సాతానుడు దొంగచాటుగా లోపలికి వచ్చేసి మన మనస్సులో ఉన్నటువంటి దేవుని ప్రేమ, సంతోషము, సమాధానము, ఐక్యత, అనురాగము అనేటటువంటి వాటిని తీసుకొని దోచుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి మన విశ్వాసి తన స్వభావాన్ని చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి. ఇక రెండవదిగా తప్పిపోవటానికి గల కారణము స్వాతిశయము, యాజ్ ఎ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనిషికి తన మీద తనకు నమ్మకం ఉండాలి, అంతవరకు బాగానే ఉంది. అయితే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఈ మనిషిలో, తప్పిపోయిన కుమారునిలో నేను అనువాడు మానవునిలో పైకి వచ్చినప్పుడు ఈ స్వాతిశయము ప్రబలుతుంది. అదవుతుందా? నేను అనేటటువంటిది మనిషిలో ఎప్పుడైతే వస్తుందో, నేను కాబట్టి ఇల్లు కట్టాను, నేను కాబట్టి పెళ్లి చేశాను, నేను కాబట్టి పిల్లల్ని కన్నాను, నేను కాబట్టి వ్యాపారం చేస్తున్నాను, నేను కాబట్టి ఉద్యోగం సంపాదించాను. ఎప్పుడైతే మనిషి యొక్క మనసులో ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది మానవునిలో నుంచి పైకి వచ్చినప్పుడు ఈ స్వాతిశయము అనేటటువంటిది వస్తుంది. తండ్రితో ఈ రీతిగా చెప్తున్నాడు, నాకు వచ్చు ఆస్తి. ఏడద నీకు సంపాదించావా?
వీడు సంపాదించాడండి, వీడి వయసు అంతా పట్టుమని 17-18 సంవత్సరాలు లేవు. బయటికి నెడితే కట్టుకోవటానికి బట్టలు లేవు, తినటానికి తిండి ఉండదు ఆడికి. కానీ తండ్రి దగ్గర ఏం మాట్లాడుతున్నాడంటే, నాకు వచ్చు వాటా నాకు ఇచ్చేయి అంటున్నాడు. అంటే తండ్రి పంచితే వాడికి వస్తుంది, పంచకపోతే రాదు. వాడు కష్టపడిందేం కాదు, కష్టపడి సంపాదించిందేం కాదు. కానీ ఏమంటున్నాడు చూడండి, నాకు వచ్చు అనే మాట. అంటే అతడు తండ్రికి గల ఆస్తిని తండ్రి నడిపించుటలో జ్ఞానము కొదువుగా ఉన్నదని తలంచి ఉండి ఉండవచ్చు. అబ్బా, మా నాయన కాబట్టి 10 ఏళ్ళకి 10 లక్షలు చేశాడు, నేనైతే సంవత్సరానికి 10 లక్షలు చేస్తాను, మా నాయనకి నాకంటే జ్ఞానం తక్కువగా ఉంది అనేటటువంటి బలుపు నేటి యవనస్తులలో ఇది 70 కాదు 90% కనబడతా ఉంది. ఏం సంపాదించావు, ఏమి ఇచ్చావు, రేపు నువ్వేమి ఇస్తావో చూస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు అదే కనబడుతూ ఉంది. ఏమనంటే తన తండ్రి ఆస్తిని నడిపించుటలో తన తండ్రి నడిపించుటలో తన తండ్రికి తెలివి లేదేమో, జ్ఞానం లేదేమో, వీడికి ఇస్తే వీడు బాగా నడిపిస్తాడు అన్నటువంటి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, స్వాతిశయము, నేను నా అనేటటువంటిది వాడిని డామినేషన్ చేసింది. అది ఎందుకు చేసిందంటే చెప్పుడు మాటలు వినటం వలన అలా చేసి ఉండవచ్చు, లేదా తనలో తాను ఎక్కువగా అనుకోవటం వలన అలా మాట్లాడి ఉండవచ్చు. నేటి యవనస్తులు వాస్తవంలో బ్రతకటం మానివేసి ఊహాలోకంలో బ్రతుకుతారు. ఆ ఊహాలోకంలో ఎప్పుడైతే బ్రతుకుతారో అప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి. తానైతే తన చేతిలోనికి వస్తే ఆస్తి ఎక్కువగా సంపాదించవచ్చు అనేటటువంటి ఆలోచన. ప్రియ దేవునిలారా, లూసిఫర్ కూడా దేవుని చెంత ప్రధాన దూతగా ఉండి స్వాతిశయము వలన దేవుని కంటే గొప్పవాణ్ణి అనిపించుకోవాలని పాతాళానికి పడద్రోయబడ్డాడు. కాబట్టి ప్రియ విశ్వాసి, దేవుడు నిన్ను ప్రేమించి నీకేదన్నా ఒక తలాంతు ఇస్తే ఆ తలాంతు ప్రార్థన చేసేది అయి ఉండవచ్చు, లేకపోతే పాట పాడే తలాంతు అయి ఉండవచ్చు, లేకపోతే కానుక దశంభాగం ఇచ్చే తలాంతు అయి ఉండవచ్చు, లేకపోతే నువ్వు వంట చేసినప్పుడు ఆ మీటింగ్కి వచ్చిన జనమందరూ నిన్ను మెచ్చుకొని ఉండవచ్చు. అయితే నీకు ఇచ్చిన తలాంతు దేవుడిచ్చింది. అయితే నీకు ఉన్న తలాంతును బట్టి నీవు ఎక్కువగా అతిశయపడితే, ప్రియ దేవుని బిడ్డలారా, లూసిఫర్కు పట్టిన గతే నీకు పడుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఆ విధంగా అతడు లూసిఫర్కు తలంపు పుట్టగానే అతడు అధోగతి పాలై పాతాళానికి పడద్రోయబడ్డాడు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈ స్వాతిశయము, పౌలు గారు అంటాడు, వీటన్నిటినీ సులువుగా చిక్కులు పెట్టు పాపములు అన్నాడు. పాపం అంటే అల్లదే కాదు ప్రియదేవుని, ఇవి పాపాలే. కాస్త పాట పాడటం వస్తే, కాస్త ప్రార్థన చేయటం వస్తే, కాస్త 10 రూపాయలు కానుక వస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, కాస్త వంట చేయటం వస్తే, కాస్త డ్రైవింగ్ చేయటం వస్తే చూస్తూ ఉంటాం విశ్వాసులు. వాడు బాగా డ్రైవింగ్ చేస్తాడని చెప్పేసి కారులో 4 సార్లు డ్రైవింగ్ చేయడానికి రమ్మన్నావు అనుకో, మన సంగతులు కొన్ని సంగతులు తెలుస్తాయి. అవి ఏందంట పాదిరి గారు గొప్ప. ప్రియ దేవుని బిడ్డలారా, స్వాతిశయము అనేటటువంటిది పడిపోవటానికి రెండవ కారణం, తప్పిపోవటానికి, చిన్న కుమారుడు తప్పిపోవటానికి, విశ్వాసముల నుండి నేటి విశ్వాసులు తప్పిపోవటానికి గల కారణాలు. మూడవదిగా స్వచిత్తము, యాజ్ ఏ సెల్ఫ్ విల్. భక్తి అనేటటువంటిది, సేవ అనేటటువంటిది దేవుని చిత్త ప్రకారం మాత్రమే చేయాలి. ఈ మాట ప్రభువు పదే అంటాడు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు కానీ తండ్రి చిత్తము ప్రకారము జరిగించేవాడే.
కాబట్టి మనం భోజనం చేసిన పానం చేసిన సమస్తము దేవుని నామ మహిమార్థమై చేయమంటే అసలు ఆ వచనాన్ని, ఆ మాటని ఎంతమంది ఎంతవరకు పాటిస్తున్నారు అంటే భక్తిలో, బ్రతుకులో, సేవలో దేవుని చిత్తాన్ని ప్రక్కన పెడితే స్వచిత్తము వచ్చేస్తుంది. ఈ స్వచిత్తము దేవుని చిత్తమునకు విరుద్ధమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఈ మాట విన్నప్పుడు యేసుతో జరిగిన సంభాషణ గుర్తొస్తూ ఉంది. బందిపోటు దొంగ బరబ్బా వచ్చి, బోధకుడా, నీ మాస్ ఫాలోయింగ్ చాలా బాగుందయా. ఫస్ట్ ఇయర్ ప్రభు పరిచర్యలో మొదటి సంవత్సరంలో ఉన్నాడు. బందిపోటు దొంగ బరబ్బా, ఈ ఎవరో ఇస్కరియోతు యోధా, వీరిద్దరూ కలిసి 30 సంవత్సరాలు రోమన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేసి రోమా ప్రభుత్వాన్ని పడగొట్టాలి, చెడగొట్టాలి అని తొడగొడుతూ ఎక్కడో అన్నంలాగా నక్సలిజం, టెర్రరిజం వారు చేపట్టారు. ఇక ప్రభు దగ్గరికి వచ్చి బందుపోటు బరబ్బా దొంగ అంటాడు, బోధకుడా, నీకు జనం మాస్ ఫాలోయింగ్ చాలా ఉందయా, కాబట్టి నువ్వు మా పార్టీలో చేరతావా? పార్టీలోకి చేరితే నువ్వే సీఎం, లేదు నీ పార్టీలోకి నన్ను చేర్చుకో. ఇదిగో నాకొకటి, నా స్నేహితుడైనటువంటి ఇస్కరియోతు యోధాకి చెరొక క్యాబినెట్, ఏదో ఒకటి నీ ఇష్టం, ఇద్దరికి చెరొక మంత్రి పదవి అని చెప్పేసి అన్నాడు. వారు కోరిన కోరిక అది స్వచిత్తము. ప్రభు అన్నాడు, అబ్బాయి బరబ్బా, స్నేహితుడా, అవసరమైతే నీ కోసం ప్రాణం పెడతాను, కానీ నేను నీ పార్టీలో చేరను. ఎందుకంటే నీ పార్టీ వేరు, నా పార్టీ వేరు, నీ జెండా వేరు, నా జెండా వేరు, నీ ఎజెండా వేరు, నా ఎజెండా వేరు. నీవు భౌతికపరమైనటువంటి రాజ్యం కొరకు, భౌతికపరమైనటువంటి వాటి కొరకు మాత్రమే నువ్వు ప్రయాసపడుతున్నావు. ఇవన్నీ తూచి, నేను దేవుని రాజ్య స్థాపన కొరకు మాత్రమే వచ్చాను. నా పరిచర్య అంతా కూడా దేవుని రాజ్య స్థాపన కొరకు, దేవుని స్వార్థ వ్యాప్తి కొరకు. నేను తండ్రి చిత్తాన్ని జరిగించడానికి వచ్చినాన్నయ్యా. ఈ లోకంలో పరిచర్య చేస్తున్నప్పటికీ నా ఇష్టము, నా చిత్తము, నా కోరిక ఏమీ లేదు. నేను పూర్తిగా తండ్రి చిత్తాన్ని మాత్రమే నెరవేర్చడానికి వచ్చాను. స్నేహితుడా బరబ్బా, నీ చిత్తము నేను చేయలేను అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి భక్తులలో ఏమి కనబడుతూ ఉంది, ఏమి వినబడతా ఉంది? నువ్వు చేసే ప్రార్థనలో, మనం చేసే భక్తిలో, మనం జీవించే బ్రతుకులో, మనం చేస్తున్న పరిచర్యలో దేవుని చిత్తము అనేది లేకపోతే నువ్వు ఎంత పెద్ద భక్తుడివైనా, ఎంత పెద్ద సేవకుడివైనా, ఎంత పెద్ద ప్యారిష్లో ఉన్నా, ఎంత పెద్ద కారులో తిరిగినా, ఒంటి మీద 1.5 కిలో బంగారం ఉండా, ఆ భక్తి, ఆ బ్రతుకు, ఆ సేవ నిష్ప్రయోజనమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి స్వచిత్తము, తప్పిపోయిన కుమారుడు తప్పిపోవటానికి గల కారణము, 3వ కారణం ఏంటంటే స్వచిత్తము, సెల్ఫ్ విల్. కాబట్టి స్వచిత్తానికి, దేవుని చిత్తానికి, దేవుని చిత్తమునకు ఇది చాలా విరుద్ధమైనది. పాటలో పడమటికి తూర్పు ఎంత వెడమో పాపమునకు మనకు అంత ఎడం చేశాడు దేవుడు అంటాడు. అంటే తూర్పు పడమరు ఎప్పుడు కలుసుకోవు, అది అటు ఇది ఇటు ఉంటుంది. దేవుని చిత్తం అటుంటే స్వచిత్తం ఇటుంటుంది. కాబట్టి అంత విరుద్ధమైనది. ప్రియ దేవుని, దేవుని చిత్తము కష్టతరముగా కనిపిస్తుంది, కానీ ఆశీర్వాదకరమైనది. అర్థమవుతుందా? స్వచిత్తము యాజ్ ఏ ఈజీ మెథడ్ అంటారు. స్వచిత్తము కొంతమంది భక్తులు భక్తి చేసిన, రాజకీయంలోకి వచ్చిన, సేవ చేసిన
అతి కొద్ది కాలంలోనే, అతి కొద్ది పీరియడ్లోనే, అతి కొద్ది సమయంలోనే గబగబా ఎదుగుతారు. మునగ చెట్టు అది ఎదగటం కూడా గబగబా ఎదుగుద్ది, డమీమని ఇరుగుద్ది. టేక్ చెట్టు, ఆ మునగ చెట్టు 6 నెలల్లో పెరిగితే టేకు చెట్టు పెరగటానికి 20 ఏళ్ళు పట్టుద్ది. అప్పుడు కానీ అది కోతకు రాదు. కానీ ఎలా పెరుగుద్ది అంటే స్ట్రైట్గా పెరుగుద్ది, స్లోగా పెరుగుద్ది, స్టాండర్డ్గా పెరుగుద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి స్వచిత్తము వలన నువ్వు త్వరగా పెరగవచ్చు, కానీ పెరుగుట విరుగుట కొరకే అంటారు పెద్దలు. కాబట్టి స్వచిత్తము చాలా ఈజీ మెథడ్గా ఉంటుంది, కానీ దేవుని చిత్తము కష్టతరంగా కనిపిస్తుంది, కానీ అది ఆశీర్వాదకరమైనది. స్వచిత్తము స్వతంత్రను ఇచ్చినట్టుగా కనిపిస్తుంది, కానీ కష్టము నష్టము కలిగించినదై ఉంటుంది. ప్రియ దేవుని చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు తన బిడ్డలను చుట్టూ కాపుదల పరిధిని నిర్ణయించును, అది దాటి వెళ్ళినచో ప్రమాదము కలుగుతుంది. దేవుడు మనిషిని ఏర్పాటు చేసి ఒక బోర్డర్ గీస్తాడు, రాయ్ ఇది దాటి రావద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదేను వనములో దేవుడు ఆదాము అవములను ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక బోర్డర్ గీశాడు, ఒక లైన్ గీశాడు. రబాయ్ అన్ని వృక్ష ఫలములు తినవచ్చు, కానీ మంచి చెడులు తెలియనిచ్చు ఈ వృక్షము ఫలములు తినరాదు అని దేవుడు శాసించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అది దేవుని చిత్తము. అయితే వీరేం చేశారంటే అక్కడ దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి, దేవుని చిత్తాన్ని పాతి పెట్టేసి స్వచిత్తాన్ని చేశారు. చంపేశాడు దేవుడు, అక్కడ నెట్టేశాడు బయటికి. దానిని అతిక్రమించి వారు శాపగ్రస్తులు అయిరి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి స్వచిత్తము ఎంత మోసకరమైనదో, స్వచిత్తము ఎంత కష్టతరమైనదో ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. కాబట్టి తప్పిపోయిన కుమారుడు తప్పిపోవటానికి గల కారణాలలో 3వ కారణం ఏంటంటే స్వచిత్తము. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వింటే దేవుని చిత్తం ఏంటో తెలుస్తుంది. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో, కాబట్టి సహోదరులారా, దేవుని చిత్తమును, దేవునికి అనుకూలమైన భక్తి ఏదో తెలుసుకొని మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని భక్తి చేయటం మంచిది. దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని బ్రతకటం మంచిది. దేవుని చిత్తం ఏంటో ఎరిగి సేవ చేయటం మంచిది. దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి, దేవుని చిత్తాన్ని పాతి పెట్టి స్వచిత్తంగా ఆలోచన చేస్తే, స్వచిత్తంగా సొంత నిర్ణయాలు తీసుకుంటే ఆదాము అవ్వల వలె బయటికి నెట్టివేయబడతాం, కట్టుబట్టలతో మిగిలిపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి స్వచిత్తము అలా చేస్తుంది. 4వది, ఈ తప్పిపోయిన కుమారుడు తప్పిపోవటానికి, మానవుడు తప్పిపోవటానికి, విశ్వాసి తప్పిపోవటానికి గల కారణాల్లో 4వది ఏంటంటే స్వార్థపరత్వము. అంటే సెల్ఫిష్నెస్ అంటారు. అరే నువ్వు స్వార్థపరుడివి అంటారే, అలా అన్నమాట. వీడికి వచ్చింది ఏంటంటే స్వార్థం. చిన్న కుమారుడు పలికిన మాటలలో కొన్ని పదములు మనం గమనించినట్లయితే, నాకు వచ్చు భాగము నాకిమ్ము అన్నాడు. నాకిమ్ము, నా అను పదము ప్రాముఖ్యత వహిస్తూ ఉంది. స్వార్థపరత్వము అనేక కీడులకు మూలము. మనం చిన్నప్పుడు దీన్ని
వీడు అంటాడు, డాడీ నాకు కాసేపు సైకిల్ ఒక రౌండ్ వేస్తాను, లేదా బండి, ఇప్పుడు సైకిల్ ఏడుందిలే, బండి ఒక రౌండ్ వేస్తాను అంటాడు. తండ్రి ఇవ్వడం ఎందుకు, ఇస్తే దాన్ని కంట్రోల్ చేయటం తెలియక ఆ వాహనం పాడకపోవటం కంటే ప్రాణం పోతుందేమో అనే భయం. ప్రియ దేవుని బిడ్డలారా, నా కోసమే కొంది, ఏంది నీ కొడుకును కాదా, ఇది నా ఆస్తి కాదా, నేను వేసుకొని పోతా అన్నాడు అనుకో, ఇక ఏం చేయలేము. అలాగే ఆ తండ్రి కూడబెట్టిన ఆస్తి, కూడబెడుతున్న ఆస్తి అంతా వాడికే. అయితే తండ్రి ఇచ్చేంత వరకు వాడు ఉండాలి. కానీ ఇక్కడ వాడు ఏమని అడుగుతున్నాడంటే, నా భాగము నాకిమ్ము. అబ్బా, దీనిని ఏమంటారంటే స్వార్థము. స్వార్థపరత్వం అనేటటువంటిది అనేక కీడులకు మూలము. తండ్రి నుండి ఈ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో తండ్రి నుండి అతనిని దూరం చేసింది, అన్న నుండి వేరు చేసింది. పాత స్వభావము బయలుపడినచో నా అనునది ప్రాముఖ్యత వహించును. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి కుటుంబాల్లో, నేటి కాపురాల్లో ఎందుకు వేరైపోతున్నారు అంటే, నా సంపాదన అంటున్నారు, నా ఆస్తి అంటున్నారు, నా భాగము అంటున్నారు, నా కష్టము అంటున్నారు. అంటే మనది అనేది పోయి నాది అనేది ఎప్పుడైతే నీలో వస్తుందో యాజ్ ఎ సెల్ఫిష్ అయిపోతావు. ప్రియ దేవుని బిడ్డలారా, స్వార్థపరత్వము. కాబట్టి ఈ స్వార్థము బయటికి వచ్చిన కారణాన ఈ కుమారుడు తండ్రిని పోగొట్టుకుంటున్నాడు, తండ్రి ఇంటిని పోగొట్టుకుంటున్నాడు, అన్నని పోగొట్టుకున్నాడు, అందరినీ పోగొట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ప్రియ దేవుని, క్రీస్తు కార్యములను మనస్మరించకుండా చేస్తుంది. ఈ స్వార్థము అనేటటువంటిది క్రీస్తు చేసిన కార్యాలను, క్రీస్తు చూపించేటువంటి ప్రేమను గుర్తుపట్టలేనంత విధిగా పెద్దలు అంటారే, కళ్ళు కావరలెక్కిని అంటారే, అలా కళ్ళకు పొరలు కమ్మి ఆ విధంగా మాట్లాడతారు. అందుకని అపోస్తలుడైన పౌలు తాను తీర్మానం చేసుకుంటూ, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి పిల్లలు కొద్దిగా సంపాదించటం మొదలు పెడితే, నేటి స్త్రీలు కొద్దిగా సంపాదించటం మొదలు పెడితే, ఇక నాకు తండ్రితో పని లేదు, భర్తతో పని లేదు అనేటటువంటి ఆ వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి మాటలు రావటానికి గల కారణం ఏంటంటే ఈ స్వార్థపరత్వము, స్వార్థము. మనిషిలో ఎప్పుడైతే స్వార్థము పెరిగిపోతుందో దేవుని క్రియలను, దేవుని ఆలోచనలను చూడలేనటువంటి పరిస్థితి, చూడలేనటువంటి దుస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసి తప్పిపోవటానికి గల కారణాలు 4 చెప్పాను. ఇంకొకటి 5వది శరీరేచ్ఛ. అందుకని యోహాను రాస్తూ, ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు, వీటిని జరిగించేవాడు వెళ్ళిపోతాడు అంటాడు. లోకములో ఉన్నదంతయు, లోకములో ఏముందయ్యా అని అంటే ఓ శరీరేచ్ఛ. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇతడు తప్పిపోవటానికి గల కారణం ఏంటంటే, తండ్రితో ఉన్నంత కాలము ఈ చిన్న కుమారుడు తన ఇష్టానుసారముగా శరీరమును బట్టి నడుచుకునలేకపోయాడు. ఇరుగు పొరుగు వారు వారు అనుకున్న బట్టలు వేసుకుంటున్నారు, వారు అనుకున్నది తింటున్నారు, వాళ్ళు అనుకున్నది త్రాగుతున్నారు, వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పిల్లాడినేమో తండ్రి చాలా శ్రద్ధగా, భక్తిగా, విశ్వాసములో పెంచుతూ ఉన్నాడు. శరీరానుసారులు శరీర
వాటి విషయముల మీద మనస్సుంతరు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతరు అని రాయబడింది. కాబట్టి తండ్రి ఏమో తన కుమారుణ్ణి ఒక పద్ధతిలో ఒక క్రమంలో పెంచుతూ ఉన్నప్పుడు ఈ పిల్లాడు ఏమంటున్నాడంటే శరీరేచ్ఛ. అంటే శరీరేచ్ఛ అంటే అలా పాపమే కాదు, వాడికి తినాలి అనుకున్నది తినకపోవటం కూడా, తినాలి అనుకోవటం కూడా శరీరేచ్ఛే. తినటం తప్పు కాదు, ఎప్పుడు తినాలి, ఏ రోజు తినాలి, ఏ సమయంలో తినాలి, కొంత లిమిట్ అనేటటువంటిది, కొంత క్రమం అనేటటువంటిది ఉంటుంది. ఈ రోజున 20-25 సంవత్సరాలు యవనస్తులకి గ్యాసులు, కడుపు నొప్పులు, భయంకరమైన వ్యాధులు, రోగాలు రావటానికి గల కారణం ఏంటంటే అసలు తిండి విషయంలో తీసుకుంటే ఆ రోజుల్లో మేము తినే తిండిలో ఇప్పుడు వాళ్ళు ఎంత తింటారు? 25 సంవత్సరాల క్రితం మేము 25 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు 2 బిర్యానీలు తినేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు అర బిర్యానీ కూడా తినలేరు. తిన్నా అది నొప్పి ఇది నొప్పి అంటారు. ఏంటంటే తినటం తప్పు కాదు, కానీ తినాల్సిన సమయం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఆ సమయాన్ని దాటి అర్ధరాత్రిలో, అపరాత్రిలో 12 గంటలప్పుడు 3 గంటలప్పుడు రోడ్ల మీద చెత్త చెదారం తినటం వలన వస్తున్నటువంటి ఇబ్బందులు, దీనిని శరీరేచ్ఛ అని కూడా అంటారు. శరీరేచ్ఛలో అదొక భాగము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ కుమారుడు తండ్రితో ఉన్నంత కాలము ఈ కుమారుడు తన ఇష్టానుసారంగా తన శరీరాన్ని బట్టి నడుచుకోలేకపోయాడు. శరీరేచ్ఛకు కావలసిన ధనము అతని దగ్గర లేదు. ఇప్పుడు అందుకే ఏమంటున్నాడు? నాది నాకి అంటున్నాడు. ఎవరు ఏడది నీకు? ప్రియ దేవుని బిడ్డారా, ఇట్టి కార్యములు తండ్రి నుండి పొందుటకు వీల్లేదు. తండ్రి అదుపులో ఉన్నంత కాలం వాటిని పొందలేకపోయాడు. అయితే ఇప్పుడు శరీరేచ్ఛ మాత్రము అతనిలో బలంగా ఉంది కాబట్టి వాటన్నిటిని నెరవేర్చుకుంటకు ఆస్తిని పంచగోరెను. స్వార్థముతో తన భాగమును ఇవ్వమని తండ్రిని కోరినప్పుడు స్వతంత్రం ఉన్నంతగానే దాగి ఉన్న శరీరేచ్ఛ క్రియా రూపము దాల్చెను. అక్కడ రాయబడినమాట, వేశ్యలతో దుర్యాపారము చేసెను. దెబ్బమిటి అయిపోయింది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని బిడ్డలముగా ఉన్నటువంటి మనము శరీరానుసారుల మీద, శరీర వాటి మీద మనసు ఉంచుతున్నామా? ఆత్మ సంబంధమైనటువంటి వాటి విషయముల మీద మనసు ఉంచుతున్నామా? నేను 10 సంవత్సరాల నుంచి, 25 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాను, సేవ చేస్తున్నాను, నాకు ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు, కట్టుకోవటానికి సరైన బట్టలు లేవు, వేసుకోవటానికి సరైన బంగారం లేదు అని అనుకోవటం తప్పు కాదు, కానీ వాటి కొరకు మాత్రమే నువ్వు ప్రయాసపడితే, ప్రాకులాడితే నువ్వు శరీరానుసారుడవే. ప్రియ దేవుని బిడ్డలారా, కిలోలు బంగారం కొనుక్కున్నా, కోట్ల రూపాయి ఖరీదు చేసినటువంటి కారులో తిరిగిన చస్తే తీసుకెళ్ళి పెట్టేది మట్టిలోనే. అంతేగాని సపరేట్ ఒక ప్యాలెస్ కట్టి ప్యాలెస్లో పైన అంతస్తులో పెట్టరు. మట్టి కాబట్టి మట్టిలోకి వెళ్ళాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆశ ఎటు ఉంది? శరీర అనుసారంగా ఆలోచిస్తూ ఉంటే ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడమము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. యోహాను స్పష్టంగా చెప్పాడు. దేవుడు యోహాను చేత చెప్పించాడు. చూద్దాం ఒకసారి మాట చూద్దాం. యోహాను పత్రిక, మొదటి పత్రికలో లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయో, నేత్రాశయో, జీవగుడమమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును.
కాబట్టి ఈ యవనస్తుడు శరీరేచ్ఛ కొరకు తండ్రి ఇంటిని పోగొట్టుకున్నాడు. కాబట్టి విశ్వాసి తప్పిపోవటానికి గల కారణాలు 5 చెప్పాను. 6వది సమకూర్చుకొనుట యాజ్ ఏ కలెక్షన్ విత్ కరప్షన్ అనొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది ఎలాగుంటారంటే మా ఇంటికి వస్తా ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అంటారు. కాబట్టి మనోడు కలెక్షన్ కింగ్ అనమాట. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని 15వ అధ్యాయం 13వ వచనంలో చక్కగా వ్రాయబడింది. కూర్చుకుంటున్నాడు, పోగేసుకుంటున్నాడు, దోచేసుకుంటున్నాడు, దాచేసుకుంటున్నాడు. చాలామంది నేటి దినాల్లో ఈ కలెక్షన్ కింగులు అయిపోయారు. కలెక్షన్ కింగులు అయిపోతూ ఉన్నారు. చాలామంది మొన్న ఎలక్షన్స్లో వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఆ పోటీ చేసిన ఎమ్మెల్యే ఎంపీ కంటెస్ట్ క్యాండిడేట్స్ పోటీ చేస్తే జనాలకు డబ్బులు పంచండి అని ఇస్తే ఆ పంచే దాంట్లో కూడా వీళ్ళు పంచకుండా పోగేసుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమకూర్చుకొనుట అనేటటువంటిది ప్రతి ప్రొవిషన్లోకి వచ్చేస్తుంది, ప్రతి ప్రొవిషన్లోనికి వచ్చేసింది. కాబట్టి విశ్వాసి ఏమి సమకూర్చుకోవాలని అంటే ప్రభు చెప్తాడు శిష్యులకి, రబాయ్ నీ పైన ఉన్నటువంటి వస్త్రాన్ని అమ్మి అక్కడికి వెళ్ళి కత్తిని కొనుక్కో అంటాడు. అంటే వాక్యం అనేటటువంటి ఖడ్గము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఏం చెప్తాడంటే చొక్కా కొనుక్కోపోయినా పర్వాలేదు కానీ పుస్తకం కొనుక్కో అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వీడేం చేశాడంటే సమకూర్చుకొనుట, తన చేతికి చిక్కిన దానిని చాలని అంతటినీ సమకూర్చుకున్నాడు. పోగొట్టుకున్నట్టుకే సమకూర్చుకునేను. తండ్రి ఆస్తిను అపేక్షించాడు కానీ తండ్రి యొక్క ప్రేమను విసర్జించెను. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో ఏ కాడికి మనం పోగేసుకునే స్వభావంతో ఉంటూ ఉంటే, పోగేసుకోవటం దాచేసుకోవటం తప్పు కాదు, కానీ దేవుని ప్రేమను మనం కూర్చుకోవాలి, దేవుని చిత్తాన్ని కూర్చుకోవాలి. కాబట్టి వీడు సమకూర్చుకొనుట యాజ్ ఏ కలెక్షన్ కింగ్ విత్ కరప్షన్. తద్వారా తండ్రిని పోగొట్టుకున్నాడు, తండ్రి ప్రేమను పోగొట్టుకున్నాడు. చివరిగా తప్పిపోవటానికి గల కారణాలు 7వది స్వతంత్రత యాజ్ ఏ ఫ్రీడమ్. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి నుండి ప్రత్యేకత, తండ్రి యొక్క అదుపు నుండి వేరై స్వతంత్రుడయ్యను అని ఉంది. చూసారా? కాబట్టి తండ్రి యొక్క అదుపు నుండి వేరై స్వతంత్రుడైపోయాడు. అయితే తన పాత స్వభావమునకు బానిస ఆయను. తండ్రి ప్రేమ పలుకులకు చెవిటివాడయ్యాడు. అయితే అతని దృష్టి స్నేహితుల పిలుపులతో చెవిగ్గింది. కానీ ఒక మానవుడు దేవుని సలహాలకు ఎప్పుడూ చోటివ్వడు. ఎప్పుడైతే చోటు ఇవ్వడో అప్పుడే సాతాను సలహాలకు లోనగి పాపమునకు బానిస అయిపోతాడు. అందుకని అక్కడ రాయబడినట్టు మాట, దూరదేశమునకు ప్రయాణమైపోయెను. ప్రియ దేవుని బిడ్డలారా, అతనిలో ఉన్న పాపము అతనిని దేవుని నుండి దూరము చేసింది. అతని స్వతంత్రత ఏం చేసింది అంటే దేవుని ప్రేమ నుంచి, దేవుని చిత్తము నుంచి, దేవుని యొక్క కాపుదల నుంచి దూరం చేసింది. ప్రియ తల్లిదండ్రులారా, బిడ్డలకు స్వేచ్ఛనివ్వండి, మంచిదే. కానీ ఆ స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలంటే సాయంత్రం నీ పిల్లలు నీ ఇంటికి వచ్చేటట్టు ఉండాలి. కానీ నన్ను గాంగ్ అడిగారని చెప్పేసి కొత్త బైక్ ఇచ్చి 1,00,000 రూపాయలు ఆడి చేతికి ఇచ్చి పొమ్మంటే ఎగరాడాడు.
కాబట్టి నేటి పిల్లలు తెలుసో తెలియక ఎక్కువగా ఫ్రీడాన్ని కోరుకుంటున్నారు. ఫ్రీడమ్ ఇవ్వటం తప్పు కాదు, కానీ మగపిల్లలకు ఎంతవరకు ఫ్రీడమ్ ఇవ్వాలో, ఆడపిల్లలకు ఎంతవరకు స్వేచ్ఛ ఇవ్వాలో, ఇంటిలో భార్యకు ఎంత స్వేచ్ఛ ఇవ్వాలో, భర్తకు ఎంతవరకు స్వేచ్ఛనివ్వాలో, ఈ విలువలు, ఈ కొలతలు క్రైస్తవేతరులకు తెలియకపోవచ్చు, తెలుసుకోలేకపోవచ్చు. కానీ దేవుని పిల్లలము, విశ్వాసులమని చెప్పుకునేటటువంటి మనకు ఈ విలువలు, కొలతలు ఉండాలి. ఈ యవనస్తుడు స్వతంత్రతను కోరుకున్నాడు, ఫ్రీడాన్ని కోరుకున్నాడు. ఆ ఫ్రీడమ్ వాడిని ఏం చేసింది అంటే దూరదేశమునకు ప్రయాణమైపోయాను. ప్రియ దేవుని బిడ్డలారా, పాపము దేవుని నుండి పాపిని వేరు చెయ్యను. అదో చిన్న కుమారుడు తండ్రి గృహమునున్న కాపుదలను విడిచిపెట్టాడు, తండ్రి ప్రేమను విసర్జించాడు, దూర దేశమునకు పోయాడు. పాపము దేవునితో అతనికి కలిగిన ఆత్మీయ సంబంధాలను దూరపరిచేసింది. పాపము ఏం చేసింది? తండ్రిని విడిచిపెట్టేటట్టు చేసింది, తండ్రి ఇంటిని విడిచిపెట్టేటట్టు చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి ఇంటి నుండి కుమారుడు వేరు చేయబడ్డాడు. అది క్రమంగా ఒక్కొక్క అడుగు వేయి కొలది ఒక్కొక్క అడుగు దూరమునకు వెళ్ళిపోయాడు. చిన్న కుమారుడు సంపాదించుకున్న ఫలితములు ఇవే. ప్రియ దేవుని బిడ్డలారా, తద్వారా తండ్రి ఇంటి నుంచి దూరమయ్యాడు. ఇది తర్వాత తిరిగి వచ్చిన కుమారుడు, తప్పిపోయిన మానవుడిగా తప్పిపోయాడు, కుమారుడిగా తిరిగి వచ్చాడు. నా తండ్రి ఇంట అనేకులకు చోటుంది, కూలివానిగా నేను చేర్తాను అని వచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడు? రేను రావద్దన్నాడా? తండ్రి దేవునికి సాదృశ్యము, తండ్రి ఇల్లు సంఘానికి సాదృశ్యము. ప్రియ దేవుని బిడ్డలారా, నేడు ఎంతమంది తండ్రిని అనగా దేవుని ప్రేమను విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. తండ్రి ఇల్లు అనగా సంఘానికి సాదృశ్యం. కొంతమంది సంఘాన్ని విడిచిపెట్టడం అంటే అది పెద్ద ఫ్యాషన్ అనుకుంటున్నారు. నువ్వు పుట్టింది ఎక్కడ, నువ్వు పెరిగింది ఎక్కడ, నువ్వు చచ్చేది ఎక్కడ, చావబోయేది ఎక్కడ? మన ఈ మధ్య ఇక్కడ విన్నాను, ఒక తల్లి వాళ్ళ పాస్టర్ గారి దగ్గరకు వచ్చిందట. పాస్టర్స్ ఫెలోషిప్లో అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం కదా. 30 ఏళ్ళ నుంచి ఆ విశ్వాసి ఆ సంఘంలో ఉంది. తల్లి ఉద్యోగం చేసి రిటైర్డ్ అయింది. అయ్యగారు ప్రార్థన చేయండి అని చెప్పేసి నేను పాస్టర్ గారి దగ్గరకు వచ్చింది. పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఎందుకమ్మా అంటే, నేను రిటైర్డ్ అయ్యాను, నాకు 20 లక్షలు వచ్చినాయి, 20 లక్షల్లో 2 లక్షలు సతీష్ గారికి పంపించాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అందంట. ఏమైంది ఈ సేవకుడి పని? అదే బలహీనమైన సేవకుడు అయితే గుండెకి చేస్తాడు. 30 ఏళ్ళ నుంచి నిన్ను పెంచి విశ్వాసంలో పెంచేటట్టు చేసి, నీకు తలనొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, కను నొప్పి వచ్చినా నీ ఇంటికి నెల వచ్చి నీ కోసం ప్రార్థించి, తన వ్యక్తిగత శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ఆ కుటుంబం గురించి, ఆమె ఉద్యోగం గురించి, ఆమె ఆయుష్ గురించి, ఆమె ఆరోగ్యం గురించి ప్రార్థించిన సేవకుని దగ్గరకు వచ్చి, నేను సతీష్ గారికి 2 లక్షలు పంపిస్తున్నాను, ప్రార్థన చేయండి అని చెప్పేసి అటేమో 2 లక్షలు పంపించింది, ఇక్కడేమో 200 ఇచ్చింది. ఏం చేయాలి ఏంటంటే? ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, తప్పిపోతూ ఉన్నారు. సంఘములో నుంచి తప్పిపోతున్నారు, సంఘ క్రమంలో నుంచి తప్పిపోతున్నారు. సిగ్గుండాలి. అది విశ్వాసం కాదు, విశ్వాసి చేసే పని కాదు, పిశాచులు అంటుంది బైబిల్లో. ప్రియ దేవుని బిడ్డలారా,
కాబట్టి తండ్రిని విడిచిపెట్టాడు అంటే దేవునిని విడిచిపెట్టాడు, తండ్రి చిత్తాన్ని విడిచిపెట్టాడు. రెండవదిగా తండ్రి ఇల్లు అనేది సంఘానికి సాదృశ్యం. పాపం అంటే అల్లది కాదు, అది దాని సంగతి తీసేవతలే. సంఘాన్ని విడిచిపెడితే నువ్వు ఎక్కడైతే పుట్టావో, ఎక్కడైతే పెరిగావో, ఎక్కడైతే పెళ్లి చేసుకున్నావో, ఎక్కడైతే చస్తావో ఆ సంఘాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతే అది వాక్య విరుద్ధము. ప్రియ దేవుని బిడ్డలారా, సమయం అయిపోతూ ఉంది. పత్రిక పాఠాన్ని ఒకసారి చూద్దాం. కాబట్టి వాడి తప్పు తెలుసుకొని అక్కడ రాయమని మాట, బుద్ధి వచ్చినప్పుడు. వాట్ మీనింగ్ ఆఫ్ ద బుద్ధి? ది స్టెబిలిటీ, స్థిరత్వము. వాడికి స్థిరత్వం వచ్చినప్పుడు, వాడికి బుద్ధి వచ్చినప్పుడు ఇంకొకరింటికి పోవాలా. ఎక్కడికి వచ్చాడో తెలుసా? తండ్రి దగ్గరికి వచ్చాడు. ఏ ఇంటికి వచ్చాడో తెలుసా? పక్కింటికి పోవాలా, తండ్రి ఇంటికే వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనం నోవాహు ఓడలో చూస్తాం. నోవాహు వర్షం అయిపోయిన తర్వాత, ఇక భూమి మీద నీళ్ళన్నీ ఇంగిపోయిన తర్వాత, భూమి మీద మానవుడు నివాసం ఉండటానికి వస్తుందో లేదో అని చూసినప్పుడు మొదట పావురాన్ని వదిలాడు. ఆ పావురం బయటికి వెళ్ళింది, లోకమంతా తిరిగింది, సంచరించింది. ఒలీవల కొమ్మను నోట్లో పెట్టుకొని బయటికి తిరిగి వచ్చింది. ఎవరో? పావురం. మళ్ళీ 4 రోజుల తర్వాత నోవాహు ఏం చేశాడంటే కాకిని వదిలిపెట్టాడు. ఇది బయటికి వెళ్ళింది, బయటనే ఉంది, తిరిగి నోవాహు దగ్గరికి రాలా. ప్రియ దేవుని బిడ్డలారా, కృతజ్ఞత లేని కాకులు నేటి సంఘాల్లో ఉన్నటువంటి పిశాచులు. తిరిగి సంఘాల్లో వచ్చినటువంటి వారు, వచ్చేటటువంటి విశ్వాసులు ఎవరంటే ఇదిగో పావురం లాంటి వారు. జలప్రళయంలో సృష్టి అంతా కొట్టుకుపోతే, సృష్టి అంతా మనుషులు పక్షులు అన్నీ చచ్చిపోతే, ఏ ఓడ అయితే నీకు రక్షణనిచ్చిందో, ఏ ఓడలో అయితే నువ్వు సురక్షితంగా బ్రతికి బట్టగట్టావో, ఆ ఓడని, ఆ సంఘాన్ని, ఆ కాపరిని మర్చిపోవచ్చా? అది భక్తి అంటారా? భక్తి అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, పావురం అయితే తిరిగి వచ్చింది కానీ కాకి మాత్రం రాలా. కాకి బుద్ధి నీచమైనది, పావురపు బుద్ధి ప్రత్యేకమైనది. అందుకనే ప్రభువు ఏమని చెప్పాడంటే, అబ్బాయి మీరు పాము వలె వివేకులై, పావురం వలె నిష్కపటులై ఇండుడి అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన భక్తి ఎలాగుండాలంటే నిష్కపటమైనది అయి ఉండాలి, నిష్కళంకమైనది ఉండాలి. పౌలు తన పత్రికల్లో, హెబ్రీ పత్రికలో రాస్తాడు, నిష్కళంకమును. క్రీస్తు శిలువలో కార్చిన రక్తము నిష్కళంకమైనది, నిస్వార్థమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి తండ్రి ఇంటిని విడిచిపెట్టడం అంటే సంఘాన్ని విడిచిపెట్టడం. నేటి దినాల్లో చాలా ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళ భక్తులు కాదు, పిశాచులు. పతి పని, తాలిబాచి పని. ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. పొట్టు గాలి వచ్చినప్పుడు ఎళ్ళేసుద్ది, ఆడబడుద్ది, ఆళ్ళేసుద్ది, ఆడబడుద్ది. అంటే దాంట్లో ఏం లేదు, బరువు లేదు, గింజ లేదు, విశ్వాసము లేదు. కాబట్టి ఇది పొట్టే. అదే విశ్వాసముండ గింజ అయితే, భక్తి అయితే, ఎంత గాలి వచ్చినా ఆ గింజ అక్కడే ఉంటుంది. కాబట్టి గాలికి చెదురుగొట్టు పొట్టులే ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా యందు నమ్మకించువారు నిత్యము కదలని సియోను పర్వతం వలె ఉంటారు అన్నాడు. నమ్మే భక్తులనేమో కొండతో పోల్చాడు ప్రభు, నమ్మనటువంటి భక్తిహీనులనేమో పొట్టుతో పోల్చాడు.
అంటే స్థిరత్వము, స్థిరమైన బుద్ధి, స్థిరమైన భక్తి, స్థిరమైన వ్యక్తులనేమో కదలని చెదరని స్థిరమైన కొండతో పోల్చాడు ప్రభు. ఊరికే గాలికి కొట్టుకొని పోయేటటువంటి అవిశ్వాసులను, విశ్వాసమైనటువంటి వారిని పొట్టుతో పోల్చాడు. నువ్వు పొట్టువా కొండవా చూసుకో ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి వీడికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చినప్పుడు, పొట్టులాగా గాలి కొట్టుకొని పోయినాడు. వీడికి బుద్ధి మీన్స్ యాజ్ ఎ స్టెబిలిటీ వచ్చినప్పుడు మరలా తిరిగి తండ్రి దగ్గరికే వచ్చాడు, తండ్రి ఇంటిలోనికే వచ్చాడు. ఇది క్రమం. దేవుని దగ్గరకు తిరిగి రావటం అంటే ఎలా రావటం? తండ్రి దగ్గరికే వచ్చాడు, తండ్రి ఇంటిలోనికే వచ్చాడు. కాబట్టి ఆ తండ్రి ఏం చేశాడు? వెంటనే వాడికి బట్టలు ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. అదే ఈ కొడుకు రావటం ఇంటికి రాకుండా పక్కోడింటికి పోయి పక్కోళ్ళ ఇంట్లో ఉంటే ఈ తండ్రి వెళతాడా? ఆ తండ్రి బట్టలు ఇస్తాడా? ఆ తండ్రి బంగార పొంగరం దొడుగుతాడా? ఆలోచించు ఒకసారి. ఏంది నీ భక్తి? ఆడ కనబడితే ఆడకి వెళ్తుంటవే. పోవటం తప్పు కాదు, మళ్ళీ తిరిగి రావాలి. మనం ఎక్కడైతే పుట్టామో, ఎక్కడైతే పెరిగామో అదే భక్తిలో, అదే క్రమములో, అదే విశ్వాసములో మన మరణము చివరి వరకు ఆ భక్తిలో, ఆ సంఘములో, ఆ విశ్వాసములో ఉండటమే నిజమైన భక్తి. కాబట్టి వాడికి బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడింది. నీకు బుద్ధి ఉంటే వదిలిపెట్టబాకు. ఒకవేళ బుద్ధి లేదు కాబట్టి వెళ్ళిపోతే, బుద్ధి వస్తే మళ్ళీ రా, దేవుడిని ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పత్రిక పాఠం ఒకసారి చూద్దాం. ఇది అపోస్తలుల కార్యములు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆది అపోస్తల సంఘం ఎలా ఉంది అంటే ఆనందముతోనూ, చూడండి ఎంత చక్కగా ఉందో ఆది అపోస్తల సంఘం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ, అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 47వ వచనం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండురి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఆది అపోస్తలుల సంఘం విస్తరించటానికి, ఆ సంఘము వర్ధిల్లటానికి, ఆ సంఘము ఫలభరితమైనటువంటి జీవితాలను అనుభవించటానికి గల కారణం ఏంటంటే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఆ భక్తుల్లో ఏముందండి? ఆనందం ఉంది. రెండవదిగా ఆ భక్తుల్లో ఏముందండి? నిష్కపటమైన హృదయం ఉంది. నేటి భక్తులు ఇదుందా? కారణం ఏంటో తెలుసా? ఆ 2వ అధ్యాయంలో వారు పరిశుద్ధాత్మ కుమ్మరించబడినటువంటి భక్తులు. పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ చేత నిండినటువంటి విశ్వాసులు గనక వారిలో ఏముంది? ఆనందం ఉంది, నిష్కపటమైన హృదయం ఉంది. నేటి దినాల్లో పరిశుద్ధాత్మను పోగొట్టుకొని భ్రమపరుచు ఆత్మను పొందుకున్నటువంటి వారిలో ఆనందం ఉండదు, అవిధేయత ఉంటుంది, హృదయం అంతా కపటముతో ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి మానవుడు తప్పిపోతున్నాడు. తప్పిపోయిన మానవుడు తిరిగి వచ్చిన కుమారుడు. కాబట్టి నేటి ఆధునిక మానవుడు తప్పిపోవటానికి గల కారణం ఏంటంటే ఆనందము లేకపోవటం, కపటమైన హృదయముతో ఉండటం. అలాంటి దినాలలో శిష్యులు, చూద్దాం 3వ అధ్యాయం, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. పేతురు యోహానులు ఆలయానికి ఎక్కి వెళుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలయానికి ఎక్కి వెళ్ళటం అనేటువంటిది నీ బ్రతుకులో ఆశీర్వాదానికి ఆరంభం, అభివృద్ధికి ఆరంభం. నువ్వు ఎప్పుడైతే దేవాలయానికి వెళుతున్నావంటే దేవాలయానికి ఎక్కి వెళ్ళాలి.
దేవాలయం మెట్లు ఎప్పుడైతే ఎక్కుతున్నావో నీ బ్రతుకులో అభివృద్ధి అనేటటువంటిది అప్పుడే ప్రారంభమవుతుంది. ఇదే మాట యెరూషలేము నుంచి ఒకడు యెరికోకు దిగి వెళ్ళుచుండగా అనే మాట మనం చూస్తాం. దేవాలయానికి వెళ్ళేవాళ్ళు ఎక్కి వెళ్ళాలి, దేవాలయాన్ని సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళేవాళ్ళు దిగి వెళ్ళాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకడు యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోవచ్చుండగా వాడు దొంగల చేతుల్లో చిక్కి తన ప్రాణమును, తన వస్త్రములను పోగొట్టుకొని దొంగల చేతిలో చిక్కి కొట్టబడి కొన ప్రాణమున అక్కడ పడేసెను అని ఉంటుంది. జాగ్రత్త. దేవాలయాన్ని విడిచిపెడితే, సంఘాన్ని విడిచిపెడితే నీ కౌంట్ డౌన్ ప్రారంభమైనట్టే, నీ పతనం ప్రారంభమైనట్టే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలయానికి వచ్చేవాళ్ళు మెట్లెక్కి వెళుతూ ఉంటే ఆలయాన్ని విడిచిపెట్టి వెళ్ళేవాళ్ళు దిగి వెళ్ళిపోతున్నారు. నువ్వు దిగి వెళ్ళిపోతూ ఉంటే సాతానుడు చేతిలో చిక్కి, దొంగోడు చేతిలో దిక్కాడాడు. మానవుణ్ణి సాతానుడు ఏం చేస్తాడంటే సాతాను పట్టేస్తున్నాడు. వాడి దగ్గర వస్త్రాలు లాక్కుంటే మానవుని దగ్గర సాతానుడు ఏం లాక్కుంటున్నాడంటే నీలో ఉన్న సంతోషాన్ని లాక్కుంటున్నాడు, నీలో ఉన్న సమాధానాన్ని లాక్కుంటున్నాడు, నీలో ఉన్నటువంటి ఆనందాన్ని లాక్కుంటున్నాడు, నీలో ఉన్నటువంటి ఆత్మీయతను లాక్కుంటున్నాడు, నీలో ఉన్నటువంటి ఐక్యతను లాక్కుంటూ ఉన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు దేవాలయానికి ఎక్కి వచ్చే బ్యాచ్లో ఉన్నావా? ఆదివారపు ఆరాధనకు రాకుండా, ఆలయానికి రాకుండా, దేవుని చిత్తాన్ని వినకుండా, తెలుసుకోకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా, ఆలయాన్ని సంఘాన్ని విడిచిపెట్టి దిగిపోయేటటువంటి బ్యాచ్లో ఉంటున్నావా? జాగ్రత్త. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కి వెళుతున్నారు శిష్యులు పేతురు, యోహాను. అంతవరకు బాగానే ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. చాలా డెప్త్ అయినటువంటి మాటలు. ఒక్కొక్క వచ్చిన ఒక గంట సేపు చెప్పవచ్చు. అయిపోయింది, 5 నిమిషాలు చెప్పి ముగిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన మాట పుట్టినది మొదలుకొని కుంటి భిక్షగాడు. వీడి బతికేందయ్యానంటే ఎప్పుడో ఒకళ్ళు నలుగురు తీసుకొచ్చి మోసుకొచ్చి ఆడ కూర్చోబెట్టాలా. వీడు పెద్ద కలెక్షన్ కింగే. 10 మంది తెచ్చి ఆడ కూర్చోబెట్టాల. అంటే వీడు స్థితి ఏంటంటే భిక్షగాడు, ముష్టోడు. కుష్టివాడు కన్నా కొద్దిగా పర్వాలేదు కానీ ముష్టోడేడు. చాలామంది వారి కష్టార్జితం మీద ఆధారపడకుండా ఇతరుల కష్టం మీద మాత్రమే, ఇతరుల కష్టాన్ని దోచుకునేటటువంటి వారు కూడా ఈ ముష్టోడితో సమానం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ముష్టోడు పుట్టినది మొదలుకొని కుంటివాడు, రెండవది భిక్షగాడు, మూడవదిగా ఇతరుల మీద ఆధారపడేటటువంటి వాడు. అలా కొన్ని సంవత్సరాలు సాగుతూ ఉంది. అయితే ఆ రోజున ఏం జరిగిందంటే, వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరిని ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయము ద్వారమునద్ద ఉంచుచు వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోచున్నప్పుడు వాడు చూచి భిక్షమడగగా. పేతురు యోహానులు ఎవరు? విశ్వాసులు కాదు, పొరుగురోళ్ళు కాదు, కాపరులు, పాదిరిగారులు అనుకుందాం. పాదిరిగారు ఆ రోజు ఏం ప్రత్యేకంగా గుళ్ళోకి రాలా. ఆయన రోజు వచ్చేటటువంటి వాళ్ళే వాళ్ళిద్దరూ, పేతురు యోహానులు. ప్రియ దేవుని ఈ బతుకులో 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి గుడి దగ్గరకైతే వచ్చి ముష్టి ఎత్తుకుంటున్నాడు కానీ ఎప్పుడూ పాదిరి గారిని పలకరించినాడు కాదు, పాదిరి గారికి వందనాలు చెప్పినాడు కాదు, అసలు చూసినోడే కాదు. చాలామంది సంఘాలలో విశ్వాసులకి పాదిరి గారి పేరు కూడా తెలియదు. అంటే వాళ్ళకేం పని? చాలామంది విద్యార్థులకి కాలేజీ ప్రిన్సిపాల్ పేరు తెలియనటువంటి
విద్యార్థులు కూడా లేకపోతే, అరే నువ్వు ఏ కాలేజీలో చదువుతున్నావు అంటే పలానా కాలేజ్ అంటారు. మీ ప్రిన్సిపాల్ పేరేంటే నాకేం తెలుసు, నాకేం పని. పోనీ క్లాసు లెక్చరర్, ఆ క్లాస్ టీచర్ పేరైనా తెలుసా? తెలీదు. బాటనీ ఫిజిక్స్ సారు, కెమిస్ట్రీ సారు, బాటనీ మేడం, జువాలజీ మేడం అని చెప్తారు, కానీ వాళ్ళ పేర్లు కూడా తెలియదు. అట్లాంటి బ్యాచ్ ఇది. కాబట్టి కొన్ని సంవత్సరాల నుంచి గుడి దగ్గరికి అయితే వస్తున్నాడు, కానీ ఆ గుళ్ళోకి వచ్చేటటువంటి కాపరుల వైపు కానీ కాపరుల గురించినటువంటి ఆలోచన కూడా వీడికి లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘస్థులారా, మీలో ఎంతమంది అలాగుంటున్నారు? అర్థమవుతుందా? అయితే ఆ రోజు చూశాడు మనగాడు, ఎన్ని సంవత్సరాలు దాటిపోయిందో. పాదిరి గారు నీకోసం, మీకోసం మీ ఊరు వచ్చి మీ ఊరిలో కష్టపడి పనిచేస్తూ ఉంటే ఆ పాదిరి గారి వైపు నువ్వు చూడకపోతే, ఆయన చేస్తున్న పరిచర్యను నువ్వు గమనించకపోతే, ఆయన దగ్గర ప్రార్థన చేయించుకొనకపోతే ఆ కుష్ఠోడికి ముష్ఠోడికి నీకు పెద్ద తేడా లేదు. కొంతమంది 10, 20, 30 ఏళ్ళు వచ్చిన అమ్మబాబు మీద ఆధారపడి తిరుగుతూ వేరే వాని కష్టం మీద ఆధారపడి తిరుగుతూ, భార్య యొక్క సంపాదన మీద, తల్లిదండ్రుల యొక్క సంపాదన మీద ఆధారపడి బ్రతుకుతూ, దేవునితో పని లేకుండా, దైవజనునితో సంబంధం లేకుండా, దేవుని సంఘముతో సహవాసం లేకున్నటువంటి బ్రతికేటటువంటి వారు, ఇదిగో ఈ కుంటివాడికి, ఈ భిక్షగాడికి, ఆడికి పెద్ద తేడా లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఆ బతుకులో ఆడికి ఏమైందో ఆ రోజు పాదిరి గారిని చూశాడు, దేవుని సేవకులను చూశాడు. నీ భక్తిలో, నీ బ్రతుకులో ఎప్పుడైతే దేవాలయం వైపు చూస్తావో, దేవుని సేవకుల వైపు చూస్తావో, దేవుని చిత్తం వైపు చూస్తావో, దేవుని ఇష్టం వైపు చూస్తావో, అప్పుడే నీ బ్రతుకులో ఒక మార్పు సంభవిస్తుంది. అదే జరిగింది ఇక్కడ. చూద్దాం. పేతురు యోహానులు దేవాలయంలోకి ప్రవేశింపుచున్నప్పుడు వాడు చూసి భిక్షమడుగగా, ఆ దేవాలయంలోకి అన్ని సంవత్సరాలు రాజకీయ నాయకులు వచ్చారు, ఇంజనీర్లు వచ్చారు. రాజకీయ నాయకులు వచ్చినప్పుడు వారికి సెక్యూరిటీ ఇవ్వటానికి పోలీసు వాళ్ళు వచ్చారు, పనికిమాలను వచ్చారు, పరంబాకళ్ళు వచ్చారు. అందరి వైపు చూశాడు, కానీ ఏనాడు దేవుని సేవకుల వైపు చూడలేదు. వాడి బ్రతుకులో ఎప్పుడైతే దేవుని సేవకుని వైపు చూశాడో, పేతురు యోహానుల వైపు చూశాడో, యేసుక్రీస్తు శిష్యుల వైపు చూశాడో, వాడి బ్రతుకు మారింది. ప్రియా దేవుని బిడ్డలారా, అది ఎన్నేళ్ళ నుంచి వస్తున్నాడు అక్కడికి? 10, 20 అయి ఉంటుంది. 20 సంవత్సరాలలో జరగని మార్పు ఈరోజు జరగబోతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ ప్రాంత నివాసులారా, కాబట్టి ఇక్కడ వాడి జీవితంలో జరుగుతున్నటువంటి మార్పు ఏంటంటే, పేతురు యోహానులు వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎదురుగా పేతురు యోహానులు దగ్గరకు వచ్చారు. దగ్గరకు వచ్చిన తర్వాత వీడు చూపెట్టుందయ్యానంటే అప్పుడే కారులో మరొకడు దిగాడు. వాళ్ళు సూటు బూటు వేసుకున్నారు. ఈ పాదిరి గారి దగ్గర ఏమంటే చినిగిపోయిన 10 రూపాయల నోటు, వంగిపోయిన 5 పైసలు బెళ్ళ. కాబట్టి ఆ కారులో దిగినాడు, సూట్లో వేసుకున్నవాడు సూట్లో నుంచి 100 రూపాయలు తీస్తాడు, 1000 రూపాయలు వేస్తాడు అని ఈ ఎదురుగా పేతురు యోహానులు ఉంటే, అక్కడే దూరంగా ఉన్నటువంటి అప్పుడే కారులో దిగినటువంటి వాడి వైపు చూస్తూ ఉన్నాడు. పేతురు యోహానులకి కోపం, రై మా తట్టు చూడమనిరి. ప్రియ దేవుని బిడ్డలారా, మా దగ్గరికి చాలామంది ఏమయ్యా గుడిలోకి రావండి. అయ్యగారు ఈ గుడి మీదగా ఏంటంట, ఈ గుడి మీదగా రోజుకు 10 సార్లు నడుస్తానండి, కానీ గుడిలోకి రానండి. కానీ ఒకప్పుడు వచ్చానండి. ఎప్పుడు వచ్చావురా నువ్వు అంటే 40 ఏళ్ల కిందట నా పెళ్ళి అయిందండి, ఆ రోజు వచ్చానండి గుడిలోకి, మళ్ళీ ఇంతవరకు రాలేదండి. దేవాలయం మీదుగా నడుస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు, పొరపాటును కూడా గుడిలోకి రారు. చాలామంది భక్తులు ప్రియ దేవుని మిల్లరా దేవుని ఆలయంలోనికి వస్తారు, దేవుని స్తుతిస్తారు,
దేవుని వాక్యాన్ని వింటారు, కానీ దేవుని చిత్తాన్ని చెయ్యరు, దేవుని ఇష్టాన్ని జరిగించరు. కాబట్టి అటువైపు చూస్తూ ఉన్నాడు. పేతురు యోహాను వెంటనే మా తట్టు చూడు అని అన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అది సంగతి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవాలయానికి వచ్చినప్పుడు దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచాలి, దేవుని మీద లక్ష్యం ఉంచాలి. చాలామంది దేవాలయానికి వస్తారు, వచ్చేపోయే వాళ్ళని చూసుకుంటుంటారు. చాలామంది దేవుని సందానికి వస్తారు, వచ్చేపోయే వాళ్ళని లెక్కేసుకుంటుంటారు. చాలామంది దేవాలయానికి వస్తారు, పాదిరి గారికి ఎంత కానుకలు వచ్చినాయి ఏడు కూర్చొని చెప్తాడు, నీకెందుకు అసలు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలోనికి వచ్చినప్పుడు, దేవుని వాక్యాన్ని వినేటప్పుడు దేవుని మీద లక్ష్యం ఉంచకపోతే, దేవుని సేవకుల యందు లక్ష్యం ఉంచకపోతే, దేవుని మాట యందు, దేవుని చిత్తమందు లక్ష్యం ఉంచకపోతే, నీ నిర్లక్ష్య వైఖరి నీలో నిన్ను ఎదుగు బొదుగు లేకుండా అక్కడే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాని యందు లక్ష్యముంచెను. పేతురు యోహాను వాడి మీద లక్ష్యం ఉంచినప్పుడు వాడు ఏమన్నాడు చూడండి. అంతటి పేతురు ఏమన్నాడు చూడండి, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వాడి బతుకు మారిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, వాడు వెంటనే వాని పాదములు చీలమండలమును బలము పొందెను. డాక్టర్ లోకా గారు ఇది రాశాడు కాబట్టి అక్కడ ఏం జరిగిందో స్పష్టంగా రాశాడు. పాదములు చీలమండలమును బలము పొందెను. అక్కడ రాయబడినమాట, వాడు దిక్కున లేచి నిలచి నడిచెను. 3 పదాలు, లేచి నిలచి నడిచెను. 3 గంటలు చెప్పొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి క్రైస్తవుడు లోకముల నుంచి, పాపముల నుంచి లేవాలి. లేచిన తర్వాత విశ్వాసములోను విధేయతలోను నిలవాలి. నిలిచిన తర్వాత క్రీస్తుతో పాటు క్రీస్తు స్వార్థ ప్రకటన కొరకు నడవాలి. ఇది భక్తి. కాబట్టి వాడు నడుస్తూ ఎక్కడికి వచ్చాడు? దేవుని స్తుతించుతూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ఇది సంగతి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తప్పిపోయిన మానవుడు తిరిగి వచ్చిన కుమారుడు. కాబట్టి నువ్వు తప్పిపోతే వాడు దేవాలయంలోనికి వచ్చాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడు. ఈ భిక్షగాడు దేవాలయంలోనికి వచ్చాడు. అప్పుడు వాడి బతుకు ఏమైంది చూడండి. వాడు నడుచుచు దేవుని స్తుతించుట, నీ హృదయము నీ బ్రతుకులో స్తుతి వచ్చేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని రాయబడింది. నీ బతుకులో, భక్తిలో, సేవలో స్తుతి ఉందా? సణుగుడు ఉంటుందా? నువ్వు నిజంగా స్తుతిస్తే తిరిగి వచ్చినట్లు. స్తుతించకుండా, స్తుతులు చెల్లించకుండా నిర్లక్ష్య స్వభావంతో ఉంటే తప్పిపోయిన మానవుడు. కాబట్టి ప్రియ దేవునిలారా, ప్రభువైన యేసుక్రీస్తు నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చినట్లుగా ఈ రోజున నువ్వు తప్పిపోయావేమో, ఒకవేళ తప్పిపోతున్నావేమో, నువ్వు తప్పిపోవటం దేవునికి ఇష్టము లేదు గనక తిరిగి రావాలని, తిరిగి సంఘములోనికి రావాలని, విశ్వాసంలోనికి రావాలని, విధేయతలోనికి రావాలని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. వస్తావా? నీ హృదయాన్ని ఇస్తావా? దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మానవుడిగా తప్పిపోయాడు, కుమారుడిగా తిరిగి వచ్చాడు. అలాగే పత్రిక పాఠములో భిక్షగాడు, కుంటివాడు, నిలబడలేనివాడు, నడవలేనివాడు, ఇతరుల మీద ఆధారపడేటటువంటి వాడు నీ శిష్యుల మీద,
నీ యందు లక్ష్యముంచాడు ప్రభా. ఎప్పుడైతే నీ యందు లక్ష్యముంచాడో వాడి జీవితం మారిపోయింది. వాడి స్థితిగతులు పరిస్థితులు మారిపోయినాయి. దేవాలయంలోనికి నడిచి వెళ్ళాడు, నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు. అయ్యా, మా బిడ్డలు చాలామంది దేవాలయానికి వెలుపల బ్రతుకుతున్నారు. దేవాలయానికి దగ్గరగా ఉన్నాడు, దేవునికి మాత్రం దూరంగా ఉన్నాడు. ప్రభా, మా బతుకులు మా భక్తి అలా కాకుండా దేవాలయానికి దగ్గరగా ఉండాలి, దేవునికి కూడా దగ్గరగా రావాలి. అలాంటి భక్తిని మాకు నేర్పించి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యక్తిగత ప్రార్థన అవసరాల కొరకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కు సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.